కూడా మిడవలే. బట్ మనం మోడర్న్‌లో ఇంపార్టెంట్ టాపిక్స్ అప్‌లోడ్ చేశాము. సో, డే 5 తీసుకుంటే మనకి మిడవల్ హిస్టరీ అండి. మరి మిడవల్ హిస్టరీ తీసుకున్నప్పుడు మనకి ఇది 2 పీరియడ్స్‌గా ఇక్కడ డివైడ్ చేయబడి ఉంటుంది. 600 నుంచి 1200 వరకి. ఫస్ట్ పీరియడ్ ఫ్రమ్ ద 600 నుంచి 750 అయితే ఇది తీసుకుంటే ఇది నార్త్ ఇండియాలో తీసుకున్నప్పుడు మనకి ఎవరున్నారు అనంటే డామినేటెడ్ బై ద పుష్యభూతి ఆఫ్ తానేశ్వర్ అండ్ మౌఖరి ఆఫ్ కన్నజ్. ఓకే. మరి సౌత్ ఇండియాలో ఎవరి డామినేషన్ ఉంది ఆ టైంలో అంటే 3 ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ అండి. పల్లవాస్ ఆఫ్ కంచి అండ్ చాళుక్యాస్ ఆఫ్ బాదామి అండ్ పాండ్యాస్ ఆఫ్ మదురై. ఓకే. నెక్స్ట్ పీరియడ్ ఫ్రమ్ ద 750 నుంచి 1200 మధ్యలో తీసుకున్నప్పుడు నార్త్ ఇండియాలో పేజ్ 1లో 750 నుంచి 1000 వరకి మనకిక్కడ తీసుకున్నప్పుడు ఘూర్జారా, ప్రతిహారాసు, పాలాసు, రాష్ట్రకూటాసు మనం చూడొచ్చు. ఇఫ్ కమ్ టు ద పేజ్ 2 మనం ఇక్కడ తీసుకుంటే పేజ్ 2లో 1000 నుంచి 1200 వరకి ఏజ్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ అంటామండి. ఇట్ ఈస్ ఏ బ్రేక్ డౌన్ ద ట్రిపార్టీ పవర్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. పీవైక్యూలో అడుగుతారు. ఇంటూ స్మాలర్ కింగ్డమ్స్. నెక్స్ట్ ద పీరియడ్ 850 టు 1200 మధ్యలో సౌత్ ఇండియా తీసుకున్నప్పుడు ఇట్ విట్నెస్ ద సుప్రమసీ ఆఫ్ ద చోలాస్ అండ్ ద పుష్యభూతి డైనాసిటీ అండ్ వర్ధమాన డైనాసిటీ తీసుకున్నప్పుడు 500 నుంచి 647. ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూడండి మనము గుప్తా ఎంపైర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకున్నప్పుడు గుప్తా ఎంపైర్ తీసుకుంటే ద డిక్లైన్ ఆఫ్ గుప్తా ఎంపైర్ లెడ్ టు ద ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ ద నదరన్ ఇండియా అండ్ మల్టిపుల్ కింగ్డమ్స్. అంటే ఇక్కడ మనము గుప్తా ఎంపైర్ ఎందుకు తీసుకుంటున్నాము, ఎందుకు మాట్లాడుతున్నాము అంటే మనకి గుప్తా ఎంపైర్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ ఏమైందనంటే మిడివల్ హిస్టరీ అనేది మనకి స్టార్ట్ అవ్వడము. సో మనం ఇక్కడ చూడొచ్చు. అయితే గుప్తా ఎంపైర్ డిక్లైన్ అయిన తర్వాత నార్త్ ఇండియా ఏమంటే చిన్న చిన్న మల్టిపుల్ కింగ్డమ్స్గా విడిపోయింది. ఓకేనా. బై ద మిడిల్ ఆఫ్ ద 6th century టైంలో అండ్ నదరన్ అండ్ వెస్టర్న్ ఇండియా కేమ్ అండర్ ద రూల్ ఆఫ్ ద వేరియస్ ఫిడిటరీస్. అయితే నార్త్ ఇండియా సౌత్ ఇండియా తీసుకున్నప్పుడు చాలా ఫిడిటరీస్ రావడం జరిగింది గుప్తాలో. తర్వాత ద రైజ్ ఆఫ్ ద పుష్యభూతి. సో అప్పుడే పుష్యభూతి ఏం చేశారు, తనను తాను లైక్ తను మూవ్ ఆన్ అయిపోయి తనను తాను ఒక కింగ్ లాగా ఇంకా తను ప్రమోట్ చేసుకోవడం జరిగింది అన్నట్టుగా సో చూద్దాం ఇక్కడ. సో రైజ్ ఆఫ్ ద పుష్యభూతి తీసుకున్న వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రామినెంట్ రూలింగ్ ఫ్యామిలీస్ టు ఎమర్జ్ ఆఫ్టర్ ద ఫాల్ ఆఫ్ ద గుప్తా ఎవరు అని అంటే పుష్యభూతి అండి. సో హూ ఎస్టాబ్లిష్ దే క్యాపిటల్ తానేశ్వర్లో తన క్యాపిటల్ ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. ఇది నియర్ హర్యానాకి దగ్గరగా ఉంటుంది. వాట్ ఆర్ ద హిస్టారికల్ సోర్సెస్ తీసుకున్నప్పుడు పుష్యభూతి డైనాసిటీ గురించి తీసుకుంటే 2 ప్రైమరీ సోర్సెస్ ఇన్ఫర్మేషన్ అయితే మనం చూడొచ్చండి. ఒకటి హర్షచరిత. ఈ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ క్వశ్చన్స్ ఈయనే అడుగుతాడు. అయితే హర్షచరిత తీసుకున్నప్పుడు బయోగ్రఫీ ఆఫ్ హర్ష. మరి ఇది ఎవరు రాశారు అని అంటే బాణభట్ట రాశారండి. ఓకేనా. హర్ష కోట్ పోయటం. తర్వాత ట్రావెలగోస్ ఆఫ్ ద హసన్ టీసంగ్. అయితే మరి ఇతనెవరు, ఎప్పుడు మనం వీళ్ళ పేర్లు వింటూ ఉంటాము. వీళ్ళైతే ఏంటంటే ద చైనా వాళ్ళు అన్నట్టుగా అకౌంట్ ఆఫ్ ద చైనీస్ పిల్గ్రిమ్ హూ విజిటెడ్ ఇండియా డ్యూరింగ్ ద హర్ష పీరియడ్లో ఇండియాకి మన దగ్గరికి వచ్చి సారీ మన ఇండియాకి వచ్చిన వాళ్ళు అన్నట్టుగా. మరి ఆరిజిన్ తీసుకుంటే మరి పుష్యభూతి డైనాసిటీ తీసుకుంటే ఆరిజిన్ తీసుకుంటే ఇక్కడ చూడండి ద హర్ష చరిత ప్రొవైడ్ ద లెజెండరీ అకౌంట్ ఆఫ్ ద డైనాసిటీ ఆరిజిన్, ఐడెంటిఫై ద పుష్యభూతి యాజ్ ఇట్స్ ఫౌండర్. నెక్స్ట్ ద డైనాసిటీ రాజ్ ద ప్రామినెన్సీ అండర్ ద ఎవరండి ఇక్కడ మనకి ప్రభాకర్ వర్ధన్. సో ప్రభాకర్ వర్ధన్ అండ్ హిస్ సన్ హర్షవర్ధన్ ఫర్దర్ ఎక్స్టెండెడ్ ద వర్ధన్ కింగ్డమ్ని ఎక్స్టెండ్ చేశారని చెప్పడం జరుగుతుంది. మరి ఎస్పెషల్గా సోషల్ స్టేటస్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం తీసుకుంటే ఇక్కడ చూడండి ద రైటింగ్స్ ఆఫ్ ఇక్కడ మనకి ఇక్కడ తీసాంగ్ తీసుకున్నప్పుడు ఇతను ఇక్కడ మన ఇండియాకి రావడము, వాళ్ళు కొన్ని బుక్స్ రాయడము, మన ఇండియన్ చరిత్ర గురించి, మన ఇండియన్ వాళ్ళు కూడా చైనాకి వెళ్ళడము, అక్కడ బుక్స్ రాయడం ఇవన్నీ మనం చూడొచ్చు. సో అయితే ఇక్కడ 18th centuryలో బుద్ధిస్ట్ టెక్స్ట్ ఆర్య మంజుశ్రీ అండ్ మూలకల్ప ఈ పేర్లు చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అయితే ఇది ఏం సజెస్ట్ చేస్తుంది అంటే పుష్యభూతి డైనాసిటీ బిలాంగ్ టు ద వైశ్య కాస్ట్ అని చెప్తుందంట. ఎవరు చెప్తున్నారు? 8th century బుద్ధిస్ట్ టెక్స్ట్ ఆర్య. ఓకే. ఆర్య మంజుశ్రీ మూలకల్ప అనేది వీళ్ళు వైశ్య కాస్ట్ అని చెప్తుంది. ఇనిషియల్గా డైనాసిటీ రూల్డ్ ఓవర్ ద మోడరెస్ట్ ఏరియా అనేది మనం చెప్పొచ్చు. అయితే అండ్ వాళ్ళ క్యాపిటల్ కూడా ఎక్కడ ఉంది అప్పుడు అనేది మనం ఇక్కడ చూడొచ్చు. తానేశ్వర్లో, అంబాలా డిస్టిక్, పంజాబ్. మరి మంజుశ్రీ అని అన్నాం కదా, ఆర్య మంజుశ్రీ మూలకల్ప. అసలు ఇది ఏంటి అని అంటే ఆర్య మంజుశ్రీ మూలకల్ప ఈజ్ ఏ టెక్స్ట్. ఇట్ క్లాసిఫైడ్ అండర్ ద క్రియాతంత్ర category, remember this, and it is affiliated with the bodhisattva manjushri. Okay, remember this, and it include the description of the
violent and sensual and sexual tantric rituals and marketing as the important early examples of the Indian Buddhist tantras అన్నాడు. అయితే ఆర్య మంజుశ్రీ మూలకల్ప గురించి తీసుకున్నప్పుడు ఇది వచ్చేసి మనకి టెక్స్ట్ క్లాసికల్ అండి. ఓకేనా. అండ్ ఇది దేని కింద వస్తుందంటే క్రియాతంత్ర కింద వస్తుంది. దాని మళ్ళీ కేటగిరీస్ అనేవి మనం చూడొచ్చు. నెక్స్ట్ మరి ఈ పుష్యభుతి టైంలో మనం తీసుకున్నప్పుడు మరి ఇక్కడ రూలర్స్ అసలు ఎవరున్నారు అనేది చూద్దాం. ఓకేనా. సో ఫస్ట్ వచ్చేసి ఆదిత్యవర్ధన్. ఆదిత్యవర్ధన తీసుకున్నప్పుడు చూడండి హీ వాజ్ ఏ జట్ క్షాత్రియ కింగ్ ఆఫ్ తానేసర్ ఇన్ నదరన్ ఇండియా డ్యూరింగ్ ద పీరియడ్ ఫాలోయింగ్ ద డిక్లైన్ ఆఫ్ గుప్తా పీరియడ్లో, అంటే గుప్తా పీరియడ్ ఫాలో అవుతున్న టైంలో ఇతను ఇక్కడ ఉండడం జరిగింది. అండ్ ఇతను తీసుకుంటే థర్డ్ రూలర్ అని చెప్తారు పుష్యభూతికి. ఓకేనా, అంటే పుష్యభూతి డైనాసిటీకి. అండ్ హిస్ ఫాదర్ తీసుకుంటే ప్రభాకర్ వర్ధన్. ఓకేనా. అండ్ హిస్ ఫాదర్ ఎవరండి అని అంటే రాజవర్ధన్ వన్. ఓకేనా. అండ్ హిస్ గ్రాండ్ ఫాదర్ తీసుకుంటే నారవర్ధన వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ద శ్రీకాంత డైనాసిటీ. నెక్స్ట్ మనం ఇక్కడ తీసుకున్నప్పుడు కొన్ని ఇంక్రప్షన్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ఇంక్రప్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అనేది వస్తాయి. అయితే ఇక్కడ చూడండి, ద మన్సూర్ ఫ్రాగ్మెంటరీ ఇంక్రప్షన్ 497 నుంచి 500 వరకు ఇది మెన్షన్ చేసిందండి. దేని గురించి అని అంటే ఆదిత్యవర్ధన యాజ్ ద రీజనల్ కింగ్ అని, అండ్ హూ కాంకర్డ్ ద దాసపురే పీరియడ్ లింక్ టు ద ఆల్కాన్ హన్స్ ఇన్వెన్షన్. ఇండియాకి ఇక్కడ క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే ఎవరు వచ్చిన టైంలో ఎవరు ఉన్నారు అన్నది కూడా అడుగుతారు క్వశ్చన్, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ మనకి ఆదిత్యవర్ధన గురించి తీసుకున్నప్పుడు ఇతని టైంలో మరి ఎవరు వచ్చారని అడుగుతారు అన్నట్టుగా. అప్పుడు మనం ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోవాలి, ఆల్కాన్ హన్స్ రావడం జరిగింది. నెక్స్ట్ 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 తీసుకుంటే చూడండి ప్రభాకర్ వర్ధన. ఇతను వచ్చేసి మిడ్ 6th సెంచరీ టైంలో ప్రభాకర్ వర్ధన తీసుకున్నప్పుడు 4th కింగ్ అన్నట్టుగా అయినా. ఓకేనా. అండ్ ఫౌండేషన్ ఆఫ్ ద పుష్యభూతి డైనాసిటీ పవర్, రిమెంబర్ ఇంపార్టెంట్ ఇట్లాంటి పర్సన్స్. అండ్ ఇంకా తీసుకుంటే ఇతని గురించి సారీ ఇతను వచ్చేసి మనకి marital alliances అనేది తీసుకురావడం జరిగింది విత్ ద మౌఖరీస్ ఆఫ్ ద కనుష్ బై ద మ్యారింగ్ ఆఫ్ ద డాటర్ ఆఫ్ రాజశ్రీ. అంటే మనం అప్పుడు చూడొచ్చు, ఇది ఇప్పుడే మనకి జనరల్ గా బ్రిటిష్ టైంలో కూడా మనం ఇలాంటివి చూసాం. ఇది బ్రిటిష్ టైంలోనే కాకుండా మనకి ఇప్పుడు మిడవల్ ఇండియా టైంలో కూడా ఇలాంటివి ఉన్నాయి అన్నట్టుగా. అంటే అక్కడ ఉన్న నెక్స్ట్ రాజ్యం ఎవరిదైతే ఉంటుందో వాళ్ళ కూతుర్లను పెళ్లి చేసుకొని ఎక్స్టెండ్ చేస్తారన్నమాట. అయితే ఆఫ్టర్ తిని చనిపోయిన తర్వాత ఈజ్ ఎల్డర్ సన్ తీసుకుంటే రాజవర్ధన్ నెక్స్ట్ థ్రోన్ గా ఉండడం తర్వాత, బట్ హీ వాస్ కిల్డ్, దాన్ని చంపేయడం జరిగింది. ఎవరు అని అంటే శశాంక, ద కింగ్ ఆఫ్ ద గౌద. ఓకే. నెక్స్ట్ పర్సన్ వచ్చేసి మనకి హర్షవర్ధన్ తీసుకుంటే చూడండి 606 టు 647 మధ్యలో ఉన్నాడు. ఇతను చాలా ఇంపార్టెంట్. హర్షవర్ధన తీసుకున్నప్పుడు లాస్ట్ గ్రేట్ హిందూ కింగ్ ఆఫ్ ఇండియా. ఇతని తర్వాత ఇంకా ముస్లిం రాజ్యం అనేది స్టార్ట్ అవడం మనం చూడొచ్చు. అయితే ఒరిజినల్ గా తీసుకున్నప్పుడు ఇక్కడ మనకి ఇతను వచ్చేసి ఒరిజినల్ గా తీసుకున్నప్పుడు హీ వాజ్ ఏ శైవ, అంటే మన హిందూ మతము శివని పూజించేవాడు. అండ్ ఆల్సో హీ సపోర్టెడ్ ద బుద్ధిజం మేకింగ్ ద సబ్స్టాన్షియల్ ఎండోవర్మెంట్ ఆఫ్ ద అతను హిందూ అయినప్పటికీ ఇక్కడ బుద్ధిజం ని అతను రెస్పెక్ట్ చేశాడు అన్నట్టుగా. అండ్ హిజ్ ఇన్క్రిప్షన్ తీసుకుంటే మనకి ఇక్కడ చూడండి, పరమ మహేశ్వర సుప్రీం డివోట్ ఆఫ్ శివ, అండ్ హీ కోట్ పోయిట్ బాణా ఆల్సో డిపెక్టెడ్ హిమ్ యాజ్ ఏ షైవేట్. అతని కోట్ పోయిట్ ఎవరు చెప్పారండి, బాణా కూడా చెప్పారని చెప్తున్నారు. గుర్తుపెట్టుకోవాలి ఇలాంటి పర్సనాలిటీస్ పేర్లు మనం మళ్ళీ ఎవరు చెప్పారని అడుగుతారు. నెక్స్ట్ తీసుకుంటే హర్ష బికమ్ ద హినయాన బుద్ధిస్ట్. తర్వాత తను హినయాన బుద్ధిజంలోకి మారడము ఎవరి ద్వారా అనేది ఇది మనకి పీవైక్యూలో అడిగారండి. యూపీఎస్సీ పీవైక్యూలో బై హూస్ అని అడిగారు ఇయాన్ టీసంగ్, అండ్ హూ కన్వర్టెడ్ హిమ్ ద మహాయాన బుద్ధిజం. ఈ క్వశ్చన్ అడిగారు సేమ్ ఇది ఒక్కటే స్టేట్మెంట్ మీద క్వశ్చన్ అడిగారు. అండ్ ఈ ప్రొబిటెడ్ ద కన్జంప్షన్ ఆఫ్ అనిమల్స్ ఫుడ్. ఇక్కడ చూడండి ఇతను ఏం చేశాడు, అనిమల్ ఫుడ్ ని కన్జ్యూమ్ చేయడము ఆపేశాడు. అండ్ హిస్ కింగ్డమ్ పనిష్డ్ హూ కిల్డ్ ద, అంటే ఎవరైతే తన కింగ్డమ్ లో ఈ అనిమల్స్ ని ఇట్లా చంపితే వాళ్ళకి పనిష్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత ఇతను వచ్చేసి హీ బిల్డ్ ద థౌజండ్స్ ఆఫ్ 100 feet హై స్తూపాస్ ని నిర్మించడం జరిగింది అలాంగ్ ద గంగా రివర్. ఓకేనా, రిమెంబర్ దిస్. తర్వాత మేజర్ ఈవెంట్స్ తీసుకున్నప్పుడు డ్యూరింగ్ హిజ్ రీజియన్, అతని టైంలో తీసుకున్నప్పుడు మేజర్ ఈవెంట్స్ ఏమున్నాయని అంటే ఇక్కడ చూడండి, అసెంబ్లీస్ అండ్ ఫెస్టివల్స్.
And Harsha held annual assembly for global scholars and gave the Janariya Salam. And every 5 years organized the grand assembly is called what? Moksha. అంటే అసెంబ్లీస్ అంటే ఇప్పుడు అందరూ పీపుల్ అందరూ గ్యాదర్ అవుతారు కదా, సో అలా. సో ఎవ్రీ 5 years కి ఒక గ్రాండ్ అసెంబ్లీ ఏర్పాటు చేశారు అన్నట్టుగా. సో దట్ ఈస్ కాల్డ్ వాట్? మోక్ష అని అంటాము. తర్వాత ఇక్కడ చూడండి గ్జుంగ్జాంగ్. అయితే ఇట్లా పేర్లు కొంచెం వీళ్ళు మనకు గుర్తుంచుకోవడం డిఫికల్ట్ అనిపిస్తది. బట్ గుర్తుంచుకోవాలి. ఇతను వచ్చేసి డిస్క్రైబ్డ్ ద 21 డే రిలీజియస్ ఫెస్టివల్ ఇన్ కానోజ్. 21 డే రిలీజియస్ ఫెస్టివల్ చేసుకునే వాళ్ళు కానోజ్లో అని ఇతను చెప్పడం జరిగింది. వేర్ హర్ష హిస్ హర్సెల్ పర్ఫార్మ్డ్ ద డైలీ రిచువల్స్ బిఫోర్ ఏ గోల్డెన్ బుద్ధ స్టాట్యూ. అంటే హర్ష అక్కడ మన శైవిజం నుంచి తీసుకున్నప్పుడు బుద్ధిజంలోకి రావడము, బుద్ధిజంలో అతను పూజించేవాడు ఇలాగని చెప్పడం జరుగుతుంది అన్నట్టుగా. నెక్స్ట్ మిలిటరీ క్యాంపెయిన్, ఇది చాలా ఇంపార్టెంట్. హర్ష ఇనిషియల్లీ సక్సీడెడ్ ద రాజ్యవర్ధన్ దాన్ని సక్సీడ్ అయితే రావడం జరిగింది. అయితే ఇక్కడ చూసుకుంటే చూడండి దేవగుప్త. దేవగుప్త వచ్చేసి అంటే దానికి ఎగనిస్ట్ గా ఉన్న వాళ్ళు. ఆఫ్టర్ ద లేటర్ క్యాంపెయిన్ ఎగనిస్ట్ దేవగుప్త. ఎవరండి ఎగనిస్ట్ గా ఉన్న వాళ్ళు? దేవగుప్త, ద రూలర్ ఆఫ్ మాల్వా, అండ్ శశాంక హూ హ్యాడ్ ఇంప్రెస్ అండ్ ద రాజశ్రీ అండ్ కిల్డ్ హర్ హస్బెండ్ గ్రహవర్మన్. అయితే ఇక్కడ చూడండి ఎవరో తను రాజశ్రీ అనే ఆమె తను బంధించబడి ఉండడము, తన హస్బెండ్ ని చంపేయడం జరిగింది. సో అదొకటి. తర్వాత హర్ష డిఫెండెడ్ ద మాల్వా. సో ఇప్పుడు హర్ష ఎవరితో డిఫెక్ట్ చేశాడండి? మాల్వాతో డిఫెక్ట్ చేయడం జరిగింది. అండ్ కిల్డ్ ద దేవగుప్త. దేవగుప్తని చంపేయడము. బట్ ఫేసింగ్ ద శశాంక అండ్ హూ లేటర్ కట్ డౌన్ ద బోధి ట్రీ అండ్ ఆక్యుపైడ్ ద కనోజ్. Harsha ascending the throne under the circumstances and rescued the Rajashri and brought the Kanuj under his ruler. ఇక్కడ జస్ట్ వీళ్ళ గురించి చూసుకోండి. మళ్ళీ చూడండి ఇక్కడ హీ ఎక్స్టెండెడ్ హిస్ కంట్రోల్ టు కొన్గోడ. అయితే ఇది ఎక్కడ ఉందంటే ఒరిస్సాలో ఉండడం జరిగింది. ఆఫ్టర్ డిఫెటింగ్ ద శశాంక. అయితే ఇక్కడ మనం ఈ పాయింట్ చూసాం కదా ఇందాక. ఇక్కడ హర్ష డిఫెటెడ్ ద మాల్వా తోటి మాల్వా ఆర్మీ తోటి డిఫెడ్ అయ్యి దేవగుప్తని చంపేయడం జరిగింది. ఆఫ్టర్ బట్ ఫేజ్డ్ శశాంకని ఫేస్ చేయడం జరిగింది. అయితే శశాంక తీసుకున్నప్పుడు హూ లేటర్ కట్ డౌన్ ద బోధి ట్రీ. బోధి ట్రీని తర్వాత అంటే బోధి ట్రీ పెట్టడము, తర్వాత దాన్ని తీసేసి ఆ కనుజ్‌ని ఆక్యుపై చేయడం అనేది జరిగిందన్నట్టుగా. తర్వాత మళ్ళా ఇంకా ఇక్కడ తీసుకున్నప్పుడు హర్ష మళ్ళీ ఫైట్ చేశారన్నట్టుగా కొన్ని సర్కమ్‌స్టాన్సెస్‌లో రాజశ్రీ కనుజ్ ఇతని అండర్‌లోకి రావడం అనేది జరిగిందన్నట్టుగా. అయితే ఇతను తీసుకున్నప్పుడు ఎక్స్టెండెడ్ హిస్ కంట్రోల్ ఎక్కడ వరకు ఎక్స్టెండ్ చేసుకున్నాడు అనంటే కొన్గోదా అని అంటాం. ఇది ఒరిస్సాలో ఉంది. ఎవరితోటి డిఫెక్ట్ చేసిన తర్వాత అంటే శశాంకతో డిఫెక్ట్ చేసిన తర్వాత. అండ్ ఇతను ఆక్యుపై చేసుకున్న రీజన్స్ తీసుకున్నప్పుడు పంజాబ్, కనోజ్, బెంగాల్, ఒరిస్సా, మైథిలియా. సో ఇలా చాలా ప్లేసెస్‌ని ఇతను ఆక్యుపై చేసుకోవడం జరిగింది. అయితే ఇవెవరు చెప్పారు? ఇక్కడ క్వెషన్ ఇది అడిగారండి. ఏం ఆక్యుపై ఎవరు చెప్పారంటే రికార్డెడ్ ద హుంగ్జాంగ్ అని హుంగ్జాంగ్ రికార్డ్‌లో అతను రాయడం జరిగిందన్నట్టుగా. తర్వాత విక్టరీస్ అగైన్స్ట్ సింధ్ రూలర్ గురించి తీసుకున్నప్పుడు మనము ఏ విధంగా ఉన్నాయనంటే చూడండి ఇక్కడ విక్టరీస్ అగైన్స్ట్ సింధు రూలర్ అండ్ వల్లాభి కింగ్. ఓకేనా? వల్లాభి కింగ్ ధృవసేన 2 యాజ్ నోటెడ్ ద ఇక్కడ కాపర్ ప్లేట్ మీద రాసి ఉంది అని అంటున్నాను. నవసాసి కాపర్ ప్లేట్ మీద రాసి ఉందని చెప్పడం జరుగుతుంది. ఇంపార్టెంట్. తర్వాత డిఫెటెడ్ బై ద పులకేషి 2. ఎవరితో డిఫెక్ట్ చేశాడండి? పులకేషి 2 తోటి డిఫెక్ట్ చేయడం జరిగింది. ఈ చాళుక్యన్ కింగ్ ఆఫ్ బాదామి అండ్ ద నర్మదా బ్యాంక్. అండ్ పులకేషి 2 తీసుకున్నప్పుడు హానర్డ్ హర్ష విత్ ద టైటిల్ ఆఫ్ సకలాత్తర పతానత అంటే ద లార్డ్ ఆఫ్ ద ఎంటైర్ నార్త్ అని అతన్ని టైటిల్ చేయడం జరిగింది. సో ఇతను చాలా చాలా ఇంపార్టెంట్ అంట. తర్వాత పులకేషి 2 తోటి ఫైట్ చేయడము, పులకేషి 2ని హానర్ చేయడం జరిగింది. ఏం టైటిల్ అనేది ఇక్కడ క్వశ్చన్ మనకి ఏం అడుగుతారంటే ఈ టైటిల్ పేరు అడుగుతారు. ఆ టైటిల్ యొక్క మీనింగ్ కూడా మనం చూసుకోవాలి. నెక్స్ట్ హర్షాస్ యొక్క క్యాపిటల్ అండ్ లెగసీ తీసుకున్నప్పుడు ఒరిజినల్లీ బేస్డ్ ఆన్ తానేసర్ అండ్ హర్ష షిఫ్టెడ్ హిస్ క్యాపిటల్ టు కానేజ్. ఒరిజినల్గా తానేసర్లో ఉండే దాన్ని ఎక్కడికి షిఫ్ట్ చేశాడండి? హర్ష కానోజ్కి షిఫ్ట్ చేశాడు. అండ్ ద చైనీస్ ట్రావెల్ తీసుకున్నప్పుడు ఈ జింగ్జామ్ అన్నప్పుడు ఇతను ప్రిన్స్ ఆఫ్ ట్రావెలర్స్ అండ్ విజిటెడ్ డ్యూరింగ్ ద 629 to 644
and regarding the prosperity of Kannauj, and he described the Kannauj assembly 643 CE. ఇతను ఏం చేశాడండి? He described the Kannauj assembly అండ్ అటెండెడ్ బై హిందూ, జైన్, బుద్ధిస్ట్ ఇలా అన్ని ప్లేసెస్కి అటెండ్ అవ్వడం అనేది మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ రిప్రజెంటేటివ్ ఫాలోడ్ బై ద యూనివర్స్ ఏందండి? ప్రయాగ్ అసెంబ్లీ ఫర్ ద చారిటీ టు ఆల్ ద సోషల్ క్లాసెస్. నెక్స్ట్ ఇక్కడ మనం ఎప్పుడు ఈ పర్సన్ గురించి పేరు వింటున్నాం కదా, అజుంగ్ అని. సో మరి అసలు ఇతను ఎవరు ఏంటి అనేది మనం చూసుకోవాలి ఒకసారి. ఇతని గురించి తీసుకున్నప్పుడు ఏ లెజెండరీ చైనీస్ స్కాలర్. ఇతను వచ్చేసి ఏంటంటే లెజెండరీ చైనీస్ స్కాలర్స్ అండ్ ట్రావెలర్. సో ఇతను స్కాలర్ ప్లస్ ట్రావెలర్. ఇతను వచ్చేసి ఎక్కడికి చెందినవాడు అని అంటే చైనాకి చెందినవాడు. చైనాస్ యొక్క బుద్ధిస్ట్ మాంక్ అన్నట్టుగా. బుద్ధిస్ట్ మాంక్, స్కాలరు, ట్రావెలర్, తర్వాత ట్రాన్స్లేటర్ ఇలా తిను చాలా చాలా చేసేవాడు. ఇక్కడ ఉంటే చూడండి. And he embarked on the extensive journey throughout the India between 630 నుంచి 643. అంటే ఎన్ని సంవత్సరాలు? అప్రాక్స్ 13 సంవత్సరాలు ఇతను హర్షవర్ధన కింగ్డమ్ లో ఉండడం జరిగింది. తర్వాత ఇతను తీసుకుంటే జింగ్జాన్ విజిటెడ్ ద ఫేమ్డ్ నలంద యూనివర్సిటీకి రావడము. ఆ తర్వాత అండ్ అగైన్ 642 స్పెండింగ్ అబౌట్ 2 years దేర్. అగైన్ అక్కడ 2 years స్పెండ్ చేయడము. తర్వాత ఇతని మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అని అంటే అసలు ఎందుకు రావడం అనేది తీసుకుంటే ఫర్ ట్రావెలింగ్ టు ఇండియా వాస్ టు అబ్టైన్ ద అథెంటిక్ బుద్ధిస్ట్ స్క్రిప్చర్స్ ని ఇతను విజిట్ అండ్ ప్రామినెంట్ అంటే బుద్ధిస్ట్ సైట్స్ ని విజిట్ చేయడము. ఎందుకనంటే హీఈస్ ఆల్సో బుద్ధిస్ట్ మాంక్ కదా. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియాకి రావడం జరిగింది. అండ్ అతను వచ్చినప్పుడు అతనికి మంచి వెల్కమ్ అనేది కూడా చెప్పడం జరిగిందని మనం చూడొచ్చు. తర్వాత బుద్ధిస్ట్ స్టడీస్ గురించి ఇతను చదవడము, తర్వాత స్టడీ ద గ్రామర్, లాజికల్, సాంస్క్రిట్ ఇలా అన్ని కూడా ఇతను నేర్చుకోవడం జరిగింది అన్నట్టుగా. నెక్స్ట్ రిటర్న్ టు చైనాకి తర్వాత తిను 600 అండ్ కలెక్షన్ ఆఫ్ చూడండి రిటర్న్ టు చైనా విత్ ఏ కలెక్షన్ ఆఫ్ 657 సాంస్క్రిట్ టెక్స్ట్ తీసుకొని ఇతను అండ్ 150 లైక్ అండ్ ట్రాన్స్పోర్టెడ్ బై ద 20 హార్సెస్ ఇన్ 550 కేసెస్. సో అన్ని అంటే అతను వచ్చేటప్పుడు ఖాళీగా వచ్చాడు, వెళ్ళేటప్పుడు చూసారు ఎన్ని తీసుకుని వెళ్ళారో. సో అలాగా ఓకేనా. తర్వాత అబ్జర్వేషన్స్ ఆఫ్ ద ఇండియా బై ద జింగ్జాంగ్స్ తీసుకున్నప్పుడు సిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి ఇతను ఏం అబ్జర్వ్ చేశాడు అంటే హీ నోటెడ్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ హౌసెస్ బిల్డ్ ద మెటీరియల్ అండ్ సచ్ యాజ్ ఏ. ఇతను ఏమంటున్నాడంటే ఒకవేళ ఆంథ్రోపాలజీ ఉన్న వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది, డిఫరెంట్ టైప్స్ తోటి వీళ్ళు కట్టుకోవడం జరుగుతుంది ఇట్లా అని మన సిటీస్ గురించి ఇతను చెప్పడం జరిగింది అన్నట్టుగా. అయితే ఎస్పెషల్గా తీసుకున్నప్పుడు ప్రయాగ్ అంటే మోడర్న్ డే ఆఫ్ అలహాబాద్ తీసుకున్నప్పుడు అండ్ కన్నాజ్ తీసుకుంటే విచ్ వాజ్ ద క్యాపిటల్ వాజ్ సిగ్నిఫికెంట్ సిటీస్ ఇన్ వేర్ హీ విట్నెస్డ్ ఇన్ ద లార్జ్ అసెంబ్లీ. అతను వెళ్ళిన ప్లేసెస్లో ఉన్న బెస్ట్ ప్లేసెస్ గురించి తీసుకుంటే ఇవి చెప్పొచ్చు. ఓకే, జస్ట్ ఇదంతా తన గురించే. ఎక్కడ నేర్చుకున్నాడు అంటే నలంద విశ్వవిద్యాలయం. తర్వాత సొసైటీ అండ్ కల్చర్ తీసుకున్నప్పుడు తను ఏం చెప్పాడు అనేది కూడా చూసుకోవచ్చు. ఇతను వచ్చేసి హైలైట్ ద ఇండియన్ గ్రామర్ యొక్క గురించి చెప్పడం జరిగింది. జింగ్జాంగ్ హైలైట్ ద ఇండియన్ ఓర్ గార్మెంట్స్ గురించి. అంటే మన ఈ కాటన్, సిల్క్ గార్మెంట్స్ ఉన్నాయి కదండి, వస్త్రాలు తయారు చేసేవి. సో వాటి గురించి హీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ ఈ ప్రైజ్డ్ ద లవ్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ లిటరేచర్, ఫైన్ ఆర్ట్స్. తను చాలా అంటే ఇక్కడ ఉన్నప్పుడు తను మన కల్చర్ని వీటన్నింటిని బాగా ఇష్టంగా కూడా చూడడం జరిగింది అన్నట్టుగా. సో పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంది. జస్ట్ ఒకసారి చూసుకోండి, అంత ఇంపార్టెంట్ కదా. తర్వాత కాంట్రిబ్యూషన్స్ అండ్ వర్క్స్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అయితే జింగ్జాంగ్ చూడండి క్రెడిటెడ్ హర్ష విత్ ఆథరింగ్ ద 3 డ్రామాస్టిక్ వర్క్స్ అనేవి ఉన్నాయండి. ఒకటి ప్రియదర్శిక, రెండు వచ్చేసి రత్నావళి, మూడు వచ్చేసి నాగనంద. దీనిలో పీవైక్యూ అడిగారండి. ఇదే 3 టాపిక్ మీద 2 times పీవైక్యూ ఉంది. ఓకేనా. బోత్ రత్నావళి అంటే ఏంది, రొమాంటిక్ కమెడియస్ అండ్ నాగనంద తీసుకుంటే ఇట్ సెంటెడ్ ద బోధిసత్వ జిముత వాహన గురించి చెప్పడం జరుగుతుంది. తర్వాత హర్ష గురించి తీసుకుంటే హర్ష ఆల్సో రోటే గ్రామర్ ట్రీటీస్ 2 సూత్ర వర్క్స్ కూడా తను రాయడం జరిగింది. అయితే ఇది ఎవరు చెప్తున్నారు అని అంటే ద ఇంక్రప్షన్స్ ఎట్ మధుబాన్ అండ్ ఇక్కడ చూడండి మధుబాన్ అండ్ భాస్కర ఆర్ బిలీవ్డ్ టు హ్యావ్ బీన్ కంపోజ్డ్ బై హిమ్. అయితే హర్ష కూడా రాశాడని చెప్తున్నారు. ఇది రాశారని చెప్పడానికి ఇక్కడ ప్రూఫ్ ఏంటంటే ద ఇంక్రప్షన్ ఆఫ్ ద మధుబన్ అండ్ భాస్కర అనేది ఇతను రాశాడని చెప్పడం జరుగుతుంది అన్నట్టుగా. అయితే నెక్స్ట్ డిప్లొమాటిక్ టైస్ తీసుకున్నప్పుడు బిట్వీన్ ద హర్ష అండ్ టాంగ్ డైనాసిటీ తీసుకున్నప్పుడు టాంగ్ ఎంపరర్ సెంట్ 3 ఎంబసెస్ టు హర్ష కోర్ట్, ముగ్గురిని పంపించాడని. సో వాళ్ళు నెక్స్ట్
ఆఫ్టర్ ద మ్యాథ్ ఆఫ్ హర్ష డెత్, హర్ష చనిపోయిన తర్వాత పొలిటికల్గా ఏ విధంగా ఉందని మనం తీసుకుంటే ద డెత్ ఎంపర్ ఆఫ్ హర్ష టు ద పీరియడ్ ఆఫ్ ద పొలిటికల్ టర్మాయిల్ దట్ లిస్టెడ్ దట్ లాస్టెడ్ అంటిల్ ద 8th సెంచరీ వరకు మనం చూడొచ్చు. వెన్ ద గుజరాత్ అండ్ ప్రతిహారాస్ అండ్ రాజ్పుత రూరల్స్ ఎమర్జ్డ్, అంటే వీళ్ళు వచ్చేంత వరకు కూడా మనం హర్ష డైనాసిటీ గురించి చూడొచ్చు అన్నట్టుగా. తర్వాత ఇతను ఇక్కడ చూడండి హర్షాక తిల అంటే ఇదేంటి మరి అని అంటే చూడండి ద ఆర్కియాలజికల్ సైట్ వెరీ ఇంపార్టెంట్ అడుగుతారు క్వశ్చన్. ఇదేంటిదంటే ఆర్కియాలజికల్ సైట్ నోన్ యాజ్ ద హర్షాక తిల. ఇది ఎక్కడుంది మరి అని అంటే అవుట్ స్టిక్స్ ఆఫ్ ద కర్క్షేత్ర నియర్ ద షైకా చెల్లి థాంబ్. రిమెంబర్ దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ దిస్ సైట్ హోల్డ్ ద హిస్టారికల్ ఇంపార్టెన్స్ అనేది ఇక్కడ మనం చూడొచ్చు అండ్ రిలేటెడ్ టు ద హర్ష రీజియన్. ఓకే. నెక్స్ట్ అడ్మినిస్ట్రేషన్ అండర్ ద ఎంపరర్ హర్ష. హర్ష టైంలో ఉన్న అడ్మినిస్ట్రేషన్ గురించి తీసుకున్నప్పుడు ఇక్కడ చూడండి సిమిలర్ టు ద గుప్తా లానే ఉంటుందని చెప్తున్నారు. నోటబుల్ డిఫరెన్సెస్ తీసుకుంటే ఫ్యూడల్ అండ్ డీసెంట్రలైజేషన్ నేచర్ అనేది మనం చూడొచ్చు. తర్వాత మరి ఇక్కడ హర్ష తీసుకున్నప్పుడు ఇక్కడ చూడండి ద ప్రామినెంట్ ఫిడేటరీస్ అండర్ ద హర్ష ఇంక్లూడెడ్ ద ఎవరు ఉన్నారండి అంటే భాస్కర వర్మన్ రిమెంబర్ అండ్ కామరూప. ఇట్లా మనకి పర్సనాలిటీస్ నేమ్ అనేది జస్ట్ ఒకసారి చూసుకోవాలి. తర్వాత ద ఎంపైర్ మిలిటరీ వాజ్ సబ్స్టాన్షియల్ అండ్ బాల్స్టర్ బై ద అడిషనల్ ఫోర్సెస్ అనేది వీళ్ళ దగ్గర ఉంది. తర్వాత మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ తీసుకున్నప్పుడు ఇక్కడ మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ పవర్ అని మనం ఏమంటున్నాము అంటే చూడండి మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ పవర్ హర్ష అడ్మినిస్ట్రేషన్ పవర్ ఆఫెన్ షిఫ్టెడ్ టు మిలిటరీ క్యాంప్స్ నోన్ యాజ్ దాన్ని ఏమంటున్నారు అడ్మినిస్ట్రేషన్ పవర్ షిఫ్టెడ్ టు ద మిలిటరీ క్యాంప్ షిఫ్ట్ చేయడం జరిగింది. దాన్ని ఏమంటున్నాం అంటే స్కందవరాస్. రిమెంబర్ దిస్ పాయింట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ మరి ల్యాండ్ గ్రాంట్స్ తీసుకున్న రెవెన్యూ సిస్టమ్ తీసుకున్న ఏ విధంగా ఉంది అని అంటే ఇక్కడ ల్యాండ్ తీసుకున్నప్పుడు ప్రాక్టీస్ ఆఫ్ ల్యాండ్ గ్రాంట్స్ టు ప్రిస్ట్ యాజ్ ఏ రివార్డ్ ఫర్ దేర్ సర్వీసెస్. అయితే వాళ్ళ యొక్క సర్వీసెస్కి వాళ్ళు ఒక రివార్డ్ లాగా ఇచ్చేవాళ్ళు అన్నట్టుగా. మరి అది ఏ విధంగా ఉంది అక్కడ అంటే అక్కడ వర్క్ చేసే ఆఫీసర్స్ ఉంటారు కదా వాళ్ళకి ఇవ్వడం అనేది జరిగేది. సో మరి ల్యాండ్ గ్రాంట్స్ తీసుకున్నప్పుడు చూడండి ద ల్యాండ్ గ్రాంట్స్ హ్యాడ్ ద సేమ్ ప్రివిలేజెస్ యాజ్ దోస్ గివెన్ ద బ్రహ్మదేయ అంటే బ్రాహ్మణ్ ఓన్డ్. ఓకేనా. అండ్ అకార్డింగ్ టు ద ఇక్కడ మనం ఇందాక మళ్ళీ చెప్పుకున్న టీ సాంగ్ వచ్చాడని అతని టెక్స్ట్ ఏం చెప్తుంది అని అంటే ఇక్కడ చూడండి టీ సాంగ్ టాక్సెస్ అంటే ఇతని ప్రకారము అంటే అతను చెప్పిన టెక్స్ట్ అతను రాసిన టెక్స్ట్ ప్రకారం తీసుకుంటే టాక్సెస్ వర్ లైట్ అండ్ రెవెన్యూ వాజ్ డివైడెడ్ ఇంటూ 4 పార్ట్స్. టాక్సెస్ అనేది లైట్గా ఉన్నాయి అండ్ రెవెన్యూ అనేది 4 పార్ట్స్గా ఉంది అంటున్నారు. ఫస్ట్ వచ్చేసి 1 పార్ట్ అలొకేటెడ్ టు ద కింగ్ అండ్ సెకండ్ పార్ట్ రిజర్వ్డ్ ఫర్ ద స్కాలర్స్, థర్డ్ పార్ట్ తీసుకుంటే అఫీషియల్స్ అండ్ పబ్లిక్ సర్వెంట్, ఫోర్త్ పార్ట్ తీసుకుంటే డెడికేటెడ్ టు ద రిలీజియస్ పర్పస్. సో 4 పార్ట్స్ ఇంపార్టెంట్ చూసుకోవాలి. తర్వాత మర్చెంట్ పేడ్ ద లైట్ డ్యూటీస్ ఎట్ ఫెరీస్ అండ్ చెక్ పాయింట్స్ దగ్గర వాళ్ళు పేమెంట్స్ చేయడము. తర్వాత సూపర్విజన్ ఆఫ్ ద లా అండ్ ఎన్ఫోర్స్మెంట్ అతని దగ్గర ఉన్న లా అండ్ ఎన్ఫోర్స్మెంట్ తీసుకుంటే మరి ఏ విధంగా ఉండే అని అది మనం చూడొచ్చండి. మరి సేమ్ ఇక్కడ మనకి టీ సాంగ్ పో అనే అతను చాలా చాలా ఇంపార్టెంట్, మనకి ఇతను చాలా చెప్పడం జరిగింది అన్నట్టుగా. నెక్స్ట్ సొసైటీ అండ్ క్లాస్ స్ట్రక్చర్ తీసుకుంటే ఇక్కడ ఏ విధంగా ఉందంటే బ్రాహ్మణాసు క్షత్రియాసు చూడండి బ్రాహ్మణాస్ అండ్ క్షత్రియాస్ రిపోర్టెడ్ టు లెడ్ మోడెస్ట్ లైవ్స్ వేర్ యాజ్ ద నోబల్స్ అండ్ ప్రిస్ట్ ఇంక్లూడింగ్ ఇన్ లగ్జరీ. నెక్స్ట్ శుద్రాస్ తీసుకున్నప్పుడు ప్రైమర్లీ అగ్రికల్చర్. ఓకేనా. తర్వాత చండాలాస్ అంటే అన్టచబుల్ అన్నప్పుడు వీళ్ళు తీసుకున్నప్పుడు పూర్ కండిషన్లో ఉండేవాళ్ళు. బ్రాహ్మణాస్ క్షత్రియాస్ తీసుకున్నప్పుడు దేర్ ద మోడెస్ట్ లైఫ్ అంటే మరీ పూర్ కాదు మరీ రిచ్ కాదు మోడరేట్గా ఉండేది. క్షుద్రాస్ తీసుకున్నప్పుడు ప్రైమర్లీ అగ్రికల్చర్ చేసేవాళ్ళు. అదే చండాలాస్ అన్నప్పుడు అన్టచబులిటీ అనేవాళ్ళు అన్నట్టుగా పూర్ కండిషన్లో ఉండేవాళ్ళు. ఓకేనా. నెక్స్ట్ బుద్ధిజం అండ్ కల్చరల్ అబ్జర్వేషన్ తీసుకున్నప్పుడు ఈ టీ సాంగ్ మనకి ఇక్కడ ఏం నోట్ చేశాడు బుద్ధిజం గురించి అని అంటే ఇక్కడ బుద్ధిజం హ్యాడ్ ఫ్రాగ్మెంటెడ్ ఇన్ 18 సెక్ట్స్ అని చెప్పాడు. తర్వాత నలంద యూనివర్సిటీ గురించి తీసుకుంటే నలంద యూనివర్సిటీ ఫ్లోరిష్డ్ ద ప్రామినెంట్ సెంటర్ ఫర్ ద బుద్ధిస్ట్ లెర్నింగ్ విత్ ద ఎక్స్టెన్సివ్ మోనాస్టిక్ కమ్యూనిటీ ఆఫ్టర్ ద చైనీస్ ట్రావెల్స్. ఎవరండి ఐ ఐటీ సింగ్ తీసుకున్నప్పుడు ఇతను 670 సిఈలో రావడము, 10 years స్పెండ్ చేయడం నలంద యూనివర్సిటీలో. డాక్యుమెంటేషన్ ద యూనివర్సిటీ వాజ్ సపోర్టెడ్ బై ద రెవెన్యూ ఫ్రమ్ 200 విలేజెస్ సపోర్ట్ చేస్తున్నారని చెప్పడం అయితే జరిగింది. తర్వాత డిప్లొమాటిక్ టైస్ తీసుకున్నప్పుడు ఏమున్నాయనంటే ఇక్కడ చూడండి హర్ష మెయింటైన్ ద డిప్లొమాటిక్ రిలేషన్ విత్ ద టాంగ్ డైనాసిటీ ఆఫ్ చైనా తోటి డిప్లొమాటిక్ రిలేషన్స్ మెయింటైన్ చేసేవాడు అండ్ సెండింగ్ అంబాడిజర్స్ని
అంబాసిడర్స్‌ని పంపించడము, తర్వాత కల్చరల్ ఎక్స్‌చేంజ్ అనేది మనం కూడా చూడొచ్చు. ఓకేనా? అయితే మనకు ఇక్కడ రిలవెంట్‌గా మనకి లాస్ట్ టైమ్ కరెంట్ అఫైర్స్‌లో గూడా ఉందండి. నలంద గురించి కరెంట్ అఫైర్స్‌లో వచ్చింది కాబట్టి అది చూసుకోవాలండి. ఓకేనా? నలంద తీసుకున్నప్పుడు ఇది ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు ఏంటి? ఓకేనా? నలంద వాస్ ఎస్టీమ్డ్ ద మహావీర బుద్ధిస్ట్ మోనాస్టిక్ యూనివర్సిటీ అండ్ ఎక్కడ ఉంది అనంటే మగధాలో ఉంది. ప్రెజెంట్ డే బీహార్‌లో ఉందన్నట్టుగా. ఇట్ వైడ్లీ కన్సిడర్డ్ ద వరల్డ్ ఫస్ట్ రెసిడెన్షియల్ యూనివర్సిటీ, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ లెర్నింగ్ సెంటర్ ఇన్ ద ఏన్షియంట్ ఇండియా అండ్ సిట్యుయేటెడ్ ఇక్కడ ఎక్కడ నియర్‌గా ఉందంటే రాజగిరి, మోడర్న్ డే రాజగిరికి దగ్గరలో ఉందని చెప్పడం జరుగుతుంది. అండ్ హిస్టారికల్ ఇంపార్టెన్స్ తీసుకున్నప్పుడు 470 నుంచి 1197 ఇదొక ప్రామినెంట్ పీరియడ్‌గా మనం చెప్పొచ్చు. తర్వాత గోల్డెన్ ఏజ్ ఆఫ్ ఇండియా అయితే ఈ పీరియడ్‌ని తీసుకుంటే గోల్డెన్ ఏజ్ ఆఫ్ ఇండియా అని అనడం జరుగుతుంది. ఇంపార్టెంట్. అండ్ ఇట్ ఎస్టాబ్లిష్డ్ ఎవరి టైంలో అంటే గుప్తా ఎంపైర్ టైంలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఓవర్ ద 750 ఇయర్స్ ఆఫ్ హిస్టరీ యూనివర్సిటీ ఫ్యాకల్టీ ఇంక్లూడింగ్ ద మెనీ రెనౌడ్ స్కాలర్స్ చాలా మంది ఉన్నారని చెప్పడం జరిగింది. పర్టికులర్‌గా తీసుకుంటే మహాయాన బుద్ధిజం గురించి ఎక్కువ ఉండేది. అకాడమిక్ కాంట్రిబ్యూషన్ తీసుకున్నప్పుడు 6 మేజర్ బుద్ధిస్ట్ స్కూల్స్ అనేవి మనం ఇక్కడ చూడొచ్చు. ఇంక్లూడింగ్ ద యోగచార, తర్వాత నెక్స్ట్ వచ్చేసి యోగచార అండ్ సర్వస్తివాద యాజ్ వెల్ డిసిప్లిన్డ్ లైక్ ఏ గ్రామర్, మెడిసిన్, లాజిక్, మ్యాథమెటిక్స్ గురించి చెప్పడము అనేది మనం చూడొచ్చు. తర్వాత మరి నలంద ఇన్స్ట్రుమెంట్స్ తీసుకున్నప్పుడు సాంస్క్రిట్ టెక్స్ట్ అనేది ప్రొవైడ్ చేయడము, ఇన్ఫ్లుయెన్స్ ఈస్ట్ ఇండియా బుద్ధిజం. మరి నలంద యూనివర్సిటీ తీసుకున్నప్పుడు ఇంపార్టెంట్ బుద్ధ వర్క్స్ తీసుకుంటే మనకి ఇక్కడ ఏమేమి ఉన్నాయనేది మనం చూసుకోవాలండి. ఇంపార్టెంట్ బుద్ధిస్ట్ వర్క్స్ ప్రొడ్యూస్డ్ ఎట్ నలంద ఇంక్లూడింగ్ ద మహావైరకొన తంత్ర అండ్ బోధిసత్వ. సో ఇవెవరు రాశారు అని అంటే శాంతిదేవ. రిమెంబర్ ది శాంతిదేవ. నెక్స్ట్ డిస్ట్రక్షన్ అండ్ లెగసీ తీసుకున్నప్పుడు ఏ విధంగా ఉంది జస్ట్ ఒకసారి చూసుకోండి. తర్వాత విజిట్ బై ద ఫ్యాక్సిన్, ఈ ఫ్యాక్సిన్ టైంలో విజిట్ చేసినప్పుడు ఎలా ఉంది అనేది మనకి చాలా ఇంపార్టెంట్. అయితే మరి ఎస్పెషల్గా ఇది న్యూస్లో ఎందుకు ఉంది అని అంటే నలంద అనేది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లోకి రికగ్నైజ్ చేయడం జరిగింది. ఓకేనా? తర్వాత మనము ఫ్యాక్సిన్ గురించి తీసుకుంటే 399 నుంచి 412 CE వరకు ఇతను ఇక్కడ ఉండడం అనేది మనం చూడొచ్చు. అయితే ఎర్లీ 15th చైనీస్ బుద్ధిస్ట్ మాంక్ అన్నట్టుగా ఇతను ఇక్కడికి రావడము, నలంద రీజియన్‌కి రావడము. బట్ డిడ్ నాట్ మెన్షన్ ఎనీ యూనివర్సిటీ ఎగ్జిస్టెన్స్ ఏం మెన్షన్ చేయకపోవడం అనేది మనం చూడొచ్చు. అండ్ హీ ట్రావెల్ ఇండియా. మెయిన్‌గా ఇతను ఎందుకు వచ్చాడంటే బుద్ధిస్ట్ టెక్స్ట్ కలెక్ట్ చేసుకోవడానికి రావడం జరిగింది అన్నట్టుగా. నెక్స్ట్ ఫౌండేషన్ ఆఫ్ ద నలంద తీసుకున్నప్పుడు 5th సెంచరీలో దీని ఫౌండేషన్ అనేది స్టార్ట్ అయిందండి. సో నలంద హిస్టరీ కెన్ బి ట్రేస్డ్ ద 5th century which seal found the site attributed to the finding the సంగా సంగారామ మోనాస్ట్రీ అంటే సింగిల్ స్టోన్ అంటాం కదా. యాజ్ ఏ కింగ్ నేమ్డ్ ఎవరు అని అంటే ఆ టైంలో మనకి సక్రదిత్య. ఓకే. అండ్ స్కాలర్స్ తీసుకున్నప్పుడు ఎవరెవరు ఉన్నారని చాలా చాలా ఇంపార్టెంట్ అండి స్కాలర్స్ నేమ్. ఓకే. ఆద్రియా పింక్ ఆద్రియా పింక్‌ని అండ్ హార్ట్‌మస్ట్. ఇక్కడ కొంచెం పేర్లు డిఫరెంట్‌గా ఉన్నాయి. మనం కొంచెం చదువుకోవాలండి. హార్ట్‌మస్ట్ కాఫీ ఐడెంటిఫై ద సక్రాదియా యాజ్ ఏ కుమార్ గుప్తా వన్ యాజ్ ఏ రూరల్ ఫ్రమ్ ద డైనాసిటీ. ఎవరెవరు స్కాలర్స్ ఏమి ఐడెంటిఫై చేస్తారన్న పాయింట్ ఆఫ్ వ్యూలో. తర్వాత మనం ఇక్కడ ఎవిడెన్సెస్ తీసుకున్నప్పుడు ఇక్కడ చూడండి న్యూమస్టిక్ ఎవిడెన్సెస్ డిస్కవర్డ్ ద నలంద సపోర్ట్ ద నోషన్ దాట్ కుమారగుప్తా వన్ వాజ్ ద ఫౌండర్ ప్యాట్రన్ ఆఫ్ ద. అయితే కుమారగుప్తా వన్ ఇక్కడ ఫౌండర్ అంటే దీన్ని ఏర్పాటు చేసింది ఫౌండర్ ప్యాట్రన్ ఆఫ్ ద యూనివర్సిటీ అని చెప్పడానికి చాలా ఆధారాలు ఉన్నాయని చెప్తున్నారు. ఓకేనా? సో ఓకే అండి. ఇంకా రిమైనింగ్ మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాము. ఇఫ్ యూ లైక్ ద క్లాస్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ కూడా చేయండి. దెన్ విల్ కంటిన్యూ. నేను కంప్లీట్ క్లాసెస్ చెప్తాను. ఇక్కడ మనకి 350 పేజెస్ అయితే ఉంది. ఇఫ్ యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ దెన్ అయితే ఇక్కడ 350 పేజెస్ అనేది కంప్లీట్‌గా యూట్యూబ్‌లో అయితే మేబీ అప్లోడ్ చేయలేకపోవచ్చు. ఎందుకనంటే ఇక్కడ పెయిడ్ క్లాసెస్ అనేది ఉంది. ఓన్లీ మంత్లీ 2500 రూపీసే అండి. అండ్ యూ విల్ గెట్ ద మెటీరియల్ ఆల్సో అండ్ ఫుల్ క్లాసెస్ ఆల్సో. సో ఎనీవన్ ఇంట్రెస్టెడ్ ఈ నెంబర్స్‌కి వాట్సాప్ చేయండి.